కేసీఆర్ గారిని అవసరమైతే తప్పు చేసిందని నిరూపణ అయితే అరెస్ట్ దాకా కూడా మేము వెళ్తామని కాంగ్రెస్ అంటుంది. అలా కాదు, కానీ ఇంకో మాట చెప్పండి అని చెప్పండి. అవన్నీ అయినప్పుడు చూద్దాం సార్, జరిగేవి కాదు. ఎంత ఫామ్లో ఈ రేసింగ్లో పెట్టినప్పుడు కేటీఆర్ గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు, రేపే ఎల్లుండి అని కథ చెప్తాను. రేవాటికి కూడా నువ్వు నేనని తొల్లగొట్టుకుంటారు ఇద్దరు. ఇట్ కామన్ ఇన్ పాలిటిక్స్. అరెస్ట్ దాకా వెళ్ళే అవకాశం లేదు. ఈ మూమెంట్లో అరెస్టులు అయితే ఇంకా సింపతి వేవులు ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకా టైం ఉంది, ఎలక్షన్స్ కూడా చాలా మెయిన్ ఎలక్షన్స్ ఏం లేవు కదా. లేకపోయినా సంవత్సరం ముందు చంద్రబాబు గారిని జైల్లో పెడితే లీడ్ అవ్వలేదు ఎలక్షన్స్. అది సంవత్సరం ముందు, ఇక్కడ టైం ఉంది కదా. అయితే ఏదైతేనంటే కేసీఆర్ గారు లీడర్ కాకుండా పోతాడా, కేటీఆర్ లీడర్ కాకుండా పోతాడా, సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా పోతారా? ఓకే, అంటే అరెస్టు అనేది రాజకీయంగా చాలా. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ ఎక్కడికి లీడ్ అయింది? ముఖ్యమంత్రి అయితే కానీ నిద్రపోలేదు ఆయన. ఓకే, ఇవన్నీ చరిత్ర అందరికీ బాగా తెలుసండి. దే వోంట్ రబ్ ఆన్ ద అదర్ సైడ్. కనీసం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఆ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అక్కడి వరకైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు వీళ్ళు బంతటాడి ఇల్లు రెడీగా ఉన్నారు కదా, 100 కోట్లు 44 కోట్లు. ఏది మన ఫుట్బాల్ మ్యాచ్. ఓకే, అది 100 కోట్లు కదా. అది తర్వాత తెలుస్తుంది సార్, ముందు వీళ్ళే రెడీగా ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధం రెడీగా ఉంది కదా. ఉన్నదా? ఉండక పెద్ద ఇష్యూ అవుతుంది సార్ నెక్స్ట్. అది ఎందుకవో సార్, ప్రభుత్వ విధానం ప్రతి ఇప్పుడు అది ప్రైవేటు వ్యవహారం ఉన్నారు. నేను చెప్తుంది అదే సార్, గచ్చిబౌలి స్టేడియంలో స్టేడియం కట్టి ఆఫ్రేషన్ గేమ్స్, ఏషియా మన నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు చంద్రబాబు గారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారినంటే రాష్ట్రం కూడా అంత పెద్ద ఫ్రాడ్ అయిందని, అంత మొత్తం అన్యాయం జరిగిపోయింది, ఆ బిల్డింగ్లు ఎందుకు కట్టారో ఎవరికి అర్థం కాలేదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా కేసు పెట్టారా? అది ప్రభుత్వ విధానం. ఆ టర్మ్లో ఒక డెవలప్మెంట్ పాలసీ కానీ లేదంటే ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని ఒక్కొక్క ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. అది ఫార్ములా ఈ రేసింగ్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నేను ఫార్ములా రేస్ తీసుకొస్తాను, అది ఢిల్లీకి పోయింది, ఇతను తెచ్చి చూపించాడు కదా. ఓకే, ఇవాళ ట్యాంక్ బండి ఎలా ఉంది, రోజు ఇల్లు ఎగేసుకుని పోతున్నారు కదా రోడ్ల లోపల. ఎలా ఉంది ఇప్పుడు? ఒకప్పుడు ట్యాంక్ బండి ఎలా ఉంది? అలా చేయబట్టే కదా రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టుకునేంత వెసులుబాటు వచ్చింది వాళ్ళకి. ఓకే, అవునా కదా. సో డెవలప్మెంట్ మీరు ఆస్వాదించకుండా డెవలప్మెంట్ జరగలేదని అభియోగం వేస్తే ఓకే, డెవలప్మెంట్ ఒకటి ఆరోపణలు ఏమున్నాయి దానివల్ల? ఇప్పుడు బిజినెస్ ఎన్హాన్స్ అయిందా లేదా? 800 కోట్ల దగ్గర బ్రాండింగ్ డెవలప్ అయింది మనకి తెలంగాణ. ఓకే, రెవెన్యూ మాడ్యూల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. బడ్జెట్ చూసుకొని కావాలంటే కంపారిటివ్గా ఫార్ములా ఈ రేస్ పెట్టక ముందు బడ్జెట్, తర్వాత వచ్చిన రెవెన్యూ రిటర్న్స్ చూడండి. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏమని ప్రూవ్ చేస్తారు? పోనీ వీళ్ళేమైనా అచ్చని పచ్చపోసలు అంటే ఫార్ములా ఈ రేస్ ఆడించడం తప్పు అంటే మీరు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం కూడా తప్పు అని అభియోగం వేస్తారు. రెండోది, ఆ గ్రీన్ కోడ్తో 44.5 కోట్లు ఏది మున్సిపల్ శాఖ నుంచి డబ్బులు పోయి జిహెచ్ఎంసీ డబ్బులను ఒళ్ళు ఎట్టినప్పుడు మొన్న అంతర్జాతీయ సదస్సులో ఒప్పందం చేసుకుని వాళ్ళతోనే కదా. అంటే మీకు నచ్చితే వాళ్ళగా నచ్చపోతే వాళ్ళగా ఎవరి మీద అభియోగం వేస్తారు? అత్తరి మా రాష్ట్రం డబ్బులు తినేస్తామని చెప్పి గ్రీన్ కార్డ్ వదిలేసాడు అయినా లేదు కదా, ఒప్పందం చేయమన్నాడు కదా. సో బూమరాంగ్ అంతా మన చిన్నపిల్లలు చేసి చెవులో క్యాబేజీలు అడ్డానికి. సో ఇదంతా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది బయట జరుగుతున్న చర్చ వేరు, ప్రాక్టికల్గా అది నిలబడేది కాదంటారు. పోలీస్ వ్యవస్థకి అదొక పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ దర్ డ్యూటీ అండి. నిఘా వ్యవస్థలు పనిచేస్తాయి. ఓల్డ్ సిటీలోను వాటిలోనూ అందరినీ గాలికి వదిలేండి, అప్పుడు ఫోన్లు ముట్టుకోవద్దు అంటే చాలా తప్పది. డేటాలు చోరీలు జరుగుతున్నాయి. వీళ్ళు అదాని డేటా సెంటర్లు, అంబానీ డేటా సెంటర్లు అని పెట్టి జియోడు మొత్తం మన దగ్గర ఎత్తే కుదేసేస్తండి అందరి దగ్గర. ఏడే వాళ్ళ గురించి ఏం మాట్లాడరా? ప్రతి ఒక్కరి మాటలు ప్రతి ఒక్కరి ఎక్కడ ఉంది సీక్రెసీ వాళ్ళు? రైట్ టు ప్రైవసీ అనేది ఏమీ లేదు. అది ఓన్లీ పేపర్ పెన్ను దాకాను హక్కు దాకానే. సార్ ఫైనల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద ప్రచారము, సీఎం అవసరమైతే మాజీ సీఎంను అరెస్ట్ చేస్తాం, ఇందులో ఉన్న వాళ్ళని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాం, అందరూ కూడా ఊచలు లెక్క పెట్టిస్తాం అనేది అధికార కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం. ప్రాక్టికల్గా జరిగేదేంటి? అధికారుల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే అసలు ఈ కేసుకు ఎండ్ కార్డు ఉంటుందా లేదా? ఏం చెప్తారు? ప్రస్తుతానికి అయితే ఎండ్ కార్డు ఉంటుంది, డైలీ సీరియల్ నడుస్తుంటుంది. స్పాన్సర్షిప్ ఉంది దానికి. స్పాన్సర్షిప్ ఉన్నంతకాలం పోలీస్ వ్యవస్థ రోజుకి పిలిచి అక్కడికి పిల్లలు మార్చినట్టు మార్చి ఎంక్వైరీ ప్లేస్లు మార్చి చేస్తూనే ఉంటారు. అంతకన్నా ఇంకెళ్ళలేదు, ఏం జరగదు అంతకన్నా ఎక్కువ. మా అయితే ప్రవీణ్ రావుని అన్ని లోపల మారతెట్టేస్తారు. అంతకన్నా అధికారుల వరకు అంతే, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళదు. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదు. మిస్యూటిలైజేషన్ ఆఫ్ నిన్న క్లూజ్ వచ్చాయి కదా సార్ దాంట్లో. ఓకే, స్టాఫ్తో మిస్యూటిలైజేషన్ జరిగింది. కొంతమంది పర్సనల్గా దాన్ని మిస్యూటిలైజ్ చేశారు. అలా ఆస్తులు జప్తులు దాకా వస్తాయి అధికారుల వరకు. అంతే సార్. ఒక పెన్ డ్రైవ్ చుట్టూ నిన్నట్టుండి ఒక సాగుతుంది, మొత్తం పెన్ డ్రైవ్ దొరికింది. ఆ పెన్ డ్రైవ్లో మొత్తం ప్రభాకర్ రావు నుండి ఆ పెన్ డ్రైవ్ నుండి మొత్తం సాగుతుంది. దాంట్లో మొత్తం డేటా ఉంది. ఆ డేటాతోనే మొత్తం బండారం బయటపడుతుందని ప్రచారం. యూఎస్ నుంచి జేబులో పెట్టుకొచ్చి ఉంటాడు, ఇస్తాడు. ఏనండి సార్ అలాంటివన్నీ. ఓకే, ఎన్నాళ్ళు యూఎస్లో దాంకుని వచ్చాడు అతను.
అప్పుడు అన్ని మడతెట్టుకుండా ఉంటారా ఆల్రెడీ మొదటి రోజు చెప్పారు డిస్క్లైన్ తగలెట్టేసాం మాకు అయిపోయింది. ఒక మిషన్ అకంప్లిష్ అయిపోగానే ఫస్ట్ తగలెట్టేస్తారు సార్ పోలీసులు చేసే పని. దాన్ని పట్టుకొని ఇంకా దాన్ని ఆ బుగ్గిలోంచి యువర్ నాట్ అ ఫీనిక్స్ బర్డ్, యూ కెనాట్ లివ్ ఫ్రమ్ ద యాషెస్. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్. కానీ ధ్వంసం అయిపోయిన సమాచారం రికవరీ చేసుకునే వ్యవస్థలు కానీ పరిస్థితులు కూడా టెక్నాలజీ కూడా ఉంది కదా సార్. ఉంటే తెచ్చుకోమనండి సార్, తెచ్చుకుని దాని మీద విచారణ చేయమండి. వస్తుందా ధ్వంసమైంది తిరిగి వచ్చే రికవరీ అయ్యే అవకాశం ఉందా? ధ్వంసం అయ్యేది రికవరీ ఉంటే వాళ్ళు ధ్వంసం ఎందుకు చేస్తారు, ఇల్లు పోలీసులే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్పై తీవ్ర చర్చ నడుతుంది. ఒకవైపు విచారణ అయిపోయింది, ఇక రాజకీయ నాయకుల లేకపోతే అధికారుల చుట్టూ సాగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేఎస్ ప్రసాద్ గారు అయితే మాత్రం ఈ కేసుకు ఎండ్ కార్డు పడదు, ఒక సీరియల్ స్టోరీ లాగా నడుస్తుంది. ఎలాంటి జరుగుతున్న ప్రచారం వేరు, ప్రాక్టికల్గా మాత్రం ఇది ఎవరిపైన కూడా అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని నడిపిస్తున్నారు తప్ప దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అంతగా కూడా ఆ రకంగా కూడా ఈ యొక్క కేసు నడవట్లేదని కూడా వారు మాటల్లో మాత్రం చెప్పారు. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి దర్యాప్తు సంస్థలు సిట్టు మరి ఈ కేసును ఎలా సాగిస్తాయి, రాజకీయ నాయకులకు దీనికి ఏమైనా ఆపదిస్తుందా లేకపోతే అధికారుల వైపు చేస్తుందా, ఈ కేసు ఎటువైపు దారితీస్తుందో మరికొద్ది రోజుల్లో లేకపోతే నెలల్లో ఓ క్లారిటీ అయితే రాబోతుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.